హాయ్ అందరికీ. ఈరోజు అయితే ఈవినింగ్ స్నాక్ కింద అయితే హెల్దీగా పిల్లల కోసం అయితే ఇలా చేశాను. మీరు మీ పిల్లలకి ట్రై చేయండి. సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి. అందులోనూ పిల్లలు ఏదో ఒకటి చేయమని అడుగుతూ ఉంటారు. మనకు తక్కువ టైంలో అయిపోవాలి, పిల్లలు కూడా హెల్దీగా అవ్వాలంటే ఇలా ట్రై చేయండి. ఒక బిగ్ సైజు స్వీట్ పొటాటో బాయిల్ చేసుకొని పీల్ ఆఫ్ చేసి ఇలా మ్యాష్ చేసుకున్నాను. ఇందులోకి 1.5 కప్పు వరకు అయితే గోధుమ పిండి వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి కొంచెంగా వాటర్ తోటి మనం చపాతీ పిండి ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. చాలా బాగుంటుంది. ఇలా డైరెక్ట్గా కూడా మీరు చపాతీ అంటే స్వీట్ పొటాటో వేసాం కాబట్టి నార్మల్గా చపాతీలాగా చేసుకొని తినొచ్చు. స్వీట్ పొటాటో చాలా మంచిదండి పిల్లలకి. చాలామందికి డౌట్ ఏంటంటే స్వీట్ పొటాటో తింటే కాళ్ళ నొప్పులు అలా ఏమి ఉండదు. మంచి పొటాటోలో మంచి ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు సీజన్ కాబట్టి కంటిన్యూగా ఇచ్చేస్తున్నాను నేను. స్వీట్ పొటాటోతో రకరకాలుగా చేసి మంచి ఇవ్వచ్చు పిల్లలకి. సో అలా నేను చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి 1/2 కప్పు వరకు అయితే సన్న ఉప్మా రవ్వ వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు అయితే నేను డ్రై కోకోనట్ అంటే ఎండు కొబ్బరిని తురిమిందండి. పచ్చిది కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువ అదే రోజు తినేసేయాలి. అదే మనం ఎండు కొబ్బరి తురిమింది వేసుకుంటే ఒక ఈజీగా 4-5 డేస్ అయితే ఉంటుంది. తర్వాతకి మీకు ఎంత స్వీట్నెస్ కావాలో, ఆల్రెడీ స్వీట్ పొటాటోలు ఉంటుంది కాబట్టి 1/2 కప్కి 1 స్పూన్ తక్కువ చేసుకొని బెల్లం పౌడర్ వేసి 1/2 కప్పు వాటర్తో ఇలా దగ్గరికి అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసేయండి. అది చల్లారిపోవాలి. మనకి పిండి కూడా మెత్తగా మంచిగా అవుతుంది. నానిపోయి కొంచెంగా పిండి తీసుకొని మనము పూర్ణాలు అంటే భక్షాలు ఎలా చేసుకుంటాము లోపల మనము స్టఫ్ పెట్టి అలా నేను కొంచెం దగ్గరికి చిన్నగా చేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం పరాటా పెద్దగా కూడా చేసుకోవచ్చు. సో నేను అలా కాకుండా లోపల స్టఫ్ మంచిగా ఎక్కువ పెట్టి కొద్దిగా మంచిగా మనకు అంటే చిన్న సైజ్ మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేనైతే కొంచెం చిన్న సైజులోని ఇలా ప్రెస్ చేస్తున్నాను. సో మనకి చపాతీ ప్రెషర్తో అవసరం ఏం లేదు. జస్ట్ చేతితో ఇలా అంటే అయిపోతుంది అంతే. చాలా హెల్దీ. లోపల మనకి పచ్చి కొబ్బరి అలాగే ఆ ఫ్లేవర్ తింటుంటే కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా ఇలా చపాతీలాగా కూడా చేసుకోవచ్చు స్వీట్ పొటాటోతో. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అని పిల్లలు కూడా బాగా నచ్చుతుంది. స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడతారు. ఇంకొంచెం స్వీట్ ఎక్కువ వేసుకోండి. బట్ ఇది సరిపోతుంది. ఆల్రెడీ మన స్వీట్ పొటాటో ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి మనం చేసిన స్వీట్ పొటాటోవి. నెక్స్ట్ అయితే ఈ విధంగా కింద గోల్డ్ కలర్ అయిపోయిన తర్వాతకి అటు ఇటు ఫ్లిప్ చేయండి. మంచిగా పొంగుతాయి తెలుసా. సో లోపల మనం స్టఫ్ పెట్టినాము అండ్ పిండి కూడా బాగా నానిపోయింది కాబట్టి ఇవి మంచిగా పొంగుతూ ఉంటాయి అన్నట్టు. చూడ్డానికి కచోరీ అంటే స్వీట్ కచోరీ లాగా, మామూలుగా కచోరీ అయితే మసాలా అవి పెడతాం, ఇక్కడైతే మనం స్వీట్ పెట్టాము. అలానే ఉంటాయి. ఎంత మంచిగా పొంగుతాయి అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్. పిల్లలు ఏదో ఒకటి చేయమంటారు. ఇలా అయితే మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఎక్కువ టైం ఏం పట్టదు. గోధుమ పిండిలాగా కలుపుకొని లోపల స్టఫ్ రెడీ చేసుకొని చేయడమే. పైన చూసారు కదా మంచిగా క్రిస్పీగా, లోపల అయితే చాలా అంటే మంచిగా లేయర్ లాగా ఉంటుంది అన్నట్టు. ఒక్కసారి ట్రై చేయండి మీ పిల్లల కోసము. ఇలా మనం బాక్స్లో కూడా పెట్టేసేయచ్చు. హాఫ్ డే స్కూల్ అయినాయి కాబట్టి 1-2 పెట్టినా కూడా వాళ్ళ స్టమక్ ఫుల్గా ఉంటాయి. నిజంగా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి.